ఈ 100% లవ్ ఈ 100% లవ్ ఆడియో ఫంక్షన్ కి వచ్చేసిన పెద్దలకి, పాత్రికేయులకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ నమస్కారం. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే 100% లవ్ ఆడియో ఫంక్షన్ అని కాదు, నా ఫ్యాన్స్ బన్నీ మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతుంటే నిజంగా ఆనందంగా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కల్చర్ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ చైతన్యకి 3వ సినిమా గీతా ఆర్ట్స్ లో పట్టం, అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసరు ఈ సినిమా తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే తన 3వ సినిమాకి సుకుమార్ లాంటి డైరెక్టర్ రావడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం సుకుమార్ లాంటి డైరెక్టర్ రావడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటువంటి డైరెక్టర్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ సినిమాకి దేవి వాళ్ళ పొద్దున్నే పాటలు విన్నాను. ఫెంటాస్టిక్ సాంగ్స్, చాలా చాలా బాగున్నాయి. అంటే మరీ షటప్ అంటే అంత మరీ కాదు, కొంచెం కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. నేనేదో ఊరికే అంటా ఉంటానయ్యా, మీరు వినవసరం లేదు దానికి. దేవి నాకు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మన్మధుడిలో, అలాగే కింగ్ లో, మాస్, ఇప్పుడు రేపు రాబోయే డమరుకం. ఎప్పుడు మా కాంబినేషన్ లో మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు మీరు విన్నారు. నాకు మాత్రం బాగా నచ్చిన సాంగ్ దియాలో దియాలో. అండ్ థ్యాంక్ యూ దేవి. అండ్ అలాగే లిరిక్ రైటర్స్ కి చక్కటి లిరిక్స్ రాశారు. అండ్ నేను సినిమా చూడలేదు. అరవింద్ గారు ఫస్ట్ హాఫ్ చూసి నాకు ఫోన్ చేసి బ్రహ్మాండంగా ఉంది, ఫెంటాస్టిక్ గా ఉందని చెప్పారు. అలాగే మొన్ననే సెకండ్ హాఫ్ కూడా చూశాను. చైతన్య ఒక సీన్ లో ఫెంటాస్టిక్ గా చేశాడు, చాలా చాలా బాగుంది అన్నాడు. అలాగే దేవి కూడా చెప్పాడు కంట్లో నీళ్లు తిరిగాయని. నేను వెయిట్ చేస్తున్నాను చూడటానికి. ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా చూడలేదు సినిమాలో. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ విత్ క్రూ లైక్ దిస్, టీమ్ లైక్ దిస్. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం. అందరూ అంటున్నారు 100% లవ్ 100% హిట్ అని. అలాగే 100% హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చే ముందే నాగ చైతన్యతో మాట్లాడాను థాయిలాండ్ లో ఉంటే. ఏమన్నా చెప్పమంటారా అని. ఐ లవ్ మై ఫ్యాన్స్ 100% అని చెప్పాడు. అది చెప్పమన్నాడు, సారీ చెప్పమన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.